భారత బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పివి సింధు త్వరలోనే పెళ్లిపేటలేకపోతుంది. డిసెంబర్ 22న వెంకటదత్త సాయిని ఆమె వివాహం చేసుకోనుంది. శనివారం సింధు వెంకట సాయిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు అని క్యాప్షన్ను లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ కోట్ను క్యాప్షన్గా జోడించింది పివి సింధు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్కు చెందిన వెంకటదత్త సాయిని సింధు డిసెంబర్ 22న వివాహమానుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి జరగబోతోంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు అయితే మొదలు కానున్నాయి. డిసెంబర్ 24న హైదరాబాద్లో ఒక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక మా రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, కానీ నెల కిందటే పెళ్లిని ఖాయం చేసుకున్నాము. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడబోతుంది. అందుకే డిసెంబర్ 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించాం. 24న హైదరాబాద్లో విందు ఉంటుంది అంటూ సింధు తండ్రి పివి రమణ మీడియాకు అయితే వెల్లడించారు. కాబోయే దంపతులు సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులను కూడా కలిసి తమ పెళ్లికి హాజరు కావాలని కోరారు. ఇక తాజాగా కొద్దిసేపటి కిందట పివి సింధు తన తల్లిదండ్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయనను కలిసి తమ పెళ్లి వివాహ పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తమ పెళ్లికి తప్పకుండా హాజరు కావాలి, అలాగే హైదరాబాద్లో డిసెంబర్ 24వ తేదీన నిర్వహించబోయే రిసెప్షన్ కూడా ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా పివి సింధు స్వయంగా తన వివాహ పత్రికను, ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు. అలాగే తమ కుమార్తె పెళ్లి వేడుకకు ఖచ్చితంగా రావాలంటూ కూడా పివి సింధు తల్లిదండ్రులు సీఎం రేవంత్ రెడ్డిని అయితే ఆహ్వానించారు.